వస్తాయి. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, సవరం అయితే కానీ గివరం బోధపడదని. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. మేము తెలంగాణలో ఉన్నాం. మేము ఎస్సీ క్యాండిడేట్ను. మా ఇష్టాసారంగా ఏదైనా మాట్లాడవచ్చు. మమ్మల్ని ఎవ్వరు ఏమనడు. ఒకవేళ ఎవడన్నా అరెస్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీల మీద అణిచివేతకు గురైనట్టు దాన్ని జనాల్లోకి ప్రాపగండం చేయొచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ను అమలు చేసి ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తూ మనోడు దాదాపుగా తన అంటే ఒక యూట్యూబర్గా అతను వచ్చి తన పొలిటికల్స్లో ఎవరికో సేవ చేయాలని చెప్పేసి తన జీవితాన్ని ఒక రకంగా బలి చేసుకున్నాడు ప్రశ్న రావణ్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, వాట్ అబౌట్ మేబీ ఎవరైనా మాట్లాడేటప్పుడు అన్న ఇష్టాసారంగా మాట్లాడాడు కదా, ఎలా పడితే అలా మాట్లాడాడు కదా, బూతులు మాట్లాడాడు కదా అంటే వాస్తవమే. ఎవరు మాట్లాడిచ్చారు? నువ్వు ఇంత అగ్రెసివ్గా మాట్లాడితే నీ పేమెంట్ ఎంత ఇస్తాం, నీ పేమెంట్ ఎలా పెంచుతామని అతనికి డబ్బు ఆశ చూపించి అతన్ని చేత మాట్లాడిచ్చింది మాత్రం ముమ్మాటికి దాని వెనక కర్త కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. నిన్నేదో కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి రావణ్కి మాకేం సంబంధం లేదు, రావణ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి మాట్లాడలేదు, ఇవన్నీ సొల్లు మాటలు చెప్తున్నారు. మీరు వీడియోలు సరిగ్గా చూసుకున్నట్లయితే అందులో తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ట్రోల్ చేశాడు. అందులో ఏదైతే తెలుగుదేశం పార్టీలో కీలకంగా అగ్రెసివ్గా ఉన్నటువంటి నాయకులు హోమ్ మినిస్టర్ అనిత గారిని కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది టీడీపీ నాయకులను కూడా మనం ట్రోల్ చేశాడు. కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు. ఇవన్నీ ఎవడయ్యా అంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వెనక నుండి నడిపించింది అనేది వాస్తవ విషయం. అయితే మనోడు అరెస్ట్ అయిన తర్వాత కూడా మాకేం సంబంధం లేదు, అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఒక పక్క చెప్పుకుంటేనే మరో పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు సహకరించేటువంటి ప్రయత్నం, అంటే అతన్ని బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేసింది. అయితే లాస్ట్గా ఎక్కడైతే ఒకే ఒక్క పొలిటికల్ మైలేజీతో వైసీపీ తనకి అది అంటే ఇప్పటికే తాను హిందువులు వ్యతిరేక పార్టీగా ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాన్ని మళ్ళీ ఇతని కోసం సపోర్ట్గా నిలబడితే మనం ఒక బ్యాడ్ నేమ్ వెళ్ళిపోతుందనే భయంతో వైసీపీ ఇప్పుడు పూర్తిగా సరే ఏదో డబ్బులు ఇచ్చాం మాట్లాడాడు అయిపోయింది, నెలవారీ జీతగాడు, ఇప్పుడు ఆ జీతగాడు పోతే ఇంకో జీతగాడిని పికప్ చేసుకున్నాం, వాడి కోసం మన పొలిటికల్ మైలేజ్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నారో ఏమో మొత్తం మీద వైసీపీ చేతులెత్తేసింది. సో ఇప్పుడు ఎవరైతే ప్రశ్న రావని అంటే నేనున్నా నీకు ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా సహాయం చేస్తా, ఎక్కడ కేసులు పెట్టినా గంటలో బయటికి తీస్తానంటూ ఉత్తర కుమారులు ప్రగల్భాలు పలికిన మన పిట్టల దొర జాడా శ్రావణ్ కుమారు ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని బండబూతులు జరుగుతున్నాడు. నీ అవసరానికి వాడుకున్నావు, నువ్వు చెప్పిన స్క్రిప్ట్ మేము అమలు చేసాం, ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పడేస్తే మా జీవితాలు నాశనం అయిపోతున్నావు, నువ్వు మాట్లాడవా, నువ్వు స్పందించవా, నువ్వు రాజకీయంగా మైలేజ్ పొంది ఇప్పుడు మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తే నువ్వు మాకు సహాయం చేయవా అంటూ లైవ్లోనే తన హక్కుసునంతా ఎల్లగక్కాడు. ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఆ వీడియోకి మనం అసలు ఎందుకు వైసీపీ పార్టీ అందుకు దూరంగా జరిగిందని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకు ఒక సమస్య వస్తాయి. మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్న రావణ్ణి వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నాడు. ఇప్పుడు ఇక నేనేం మాట్లాడుతున్నా అంటే రోజుకు ఒక దళిత క్రైస్తవ సమస్యలు బయటకు వస్తున్నాయి అన్నాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2019-2024 వరకు అనేక మంది దళితుల మీద అభంశం పొందినటువంటి అన్యాయంగా ఎటువంటి విషయాలకు సంబంధం లేనటువంటి దళితుల మీద దాడులు జరిగాయి. దళితుల నోట్లో ఉచ్చబోశారు, దళితులకు శిరోమణాలు చేశారు, దళితుల్ని చేతులు ఎరగదీసి ఎన్నిక కట్టేశారు, మాస్క్ పెట్టుకోలేదని దళితుల్ని కొట్టి చంపారు. ఇట్లా అనేకమైన సందర్భాలు. అలాగే వైసీపీ నాయకులు దళితుల్ని అంటే గిరిజన మహిళని ట్రాక్టర్తో తొక్కిచ్చారు, బండికి కట్టుకొని ఈడ్చుకొని పోయారు.
ఇలాంటివి అనేకమైనటువంటి సంఘటనలు జరిగిన రోజు ఆ రోజు జాడా శ్రావణ్ కుమార్ కావచ్చు, ఈ ప్రశ్న రావణ్ కానీ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ఒళ్ళు బలిసి మాట్లాడిన వాళ్ళు బోరుగడ్డ నీళ్ళు గతంలో ఎంత చండాలంగా మాట్లాడాడో అందరూ చూశారు. అదే ఏంట్రా ఇంత దారుణంగా మాట్లాడాడు అని చెప్పేసి. బోరుగడ్డ నీళ్ళకు కేంద్రంలో చాలామంది పెద్దలతోటి, అంటే వాళ్ళకి కొంతమంది ఒక హై లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళతో ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి లోపల పడేసినప్పుడు ఎవరు స్పందించలేదు. ఆ స్పందించకపోవడానికి కారణం ఏంటంటే అతని నోటి దూడతో మాట్లాడినటువంటి మాటలు, ఎవ్వరు చేయనటువంటి విధంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత ఎంపీ నందిగామ సురేష్ విషయం కూడా అంతే. ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఇలా ఎంపీ అయ్యాడంటే అమరావతిలో అరటి చెట్లు తగలబెట్టడం, అలా జగన్ స్క్రిప్ట్ అమలు చేసి తర్వాత ఏదో పొలిటికల్ మైలేజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అడపా గత 5 ఏళ్ళ అధికారం తాలూకా ఆనవాళ్ళలో ఉన్నటువంటి పాపాలన్నీ ఇప్పుడు ఆయన చుట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు నేను మాట్లాడేది ప్రశ్న రావణ్ ఒక నువ్వే చెప్పాడు దళిత సభ పెట్టి, ఆ సభలో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని మాట్లాడటంతో పాటు లేకి హిందువులు అని మాట్లాడితే, అరే ఇది నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ దళితులు కాబట్టి వదిలేసేయమంటావా? అంటే మీ ఇష్టాసారంగా మాట్లాడితే నిజమైనటువంటి దళితులు అన్యాయంగా బలైన రోజు మీరు నోరు మెదపలా, నోరు తెలిసి మాట్లాడాలా, నోరు తెలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించలా. అంతేకాకుండా 3 దళిత నియోజకవర్గాల మధ్యలో రాజధాని పెడితే అది కమ్మ రాజధాని అంటే దళితులు మేము భూములు ఇచ్చాం రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద కూడా దాష్టికాలు చేసిన రోజు మీరు మాట్లాడాల. ఈరోజు మీరు మాట్లాడి అంటే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ తెప్పించడం కోసం మీరు మాట్లాడితే ఇవాళ మిమ్మల్ని ఈ రోజుకు ఒక సమస్యని మాట్లాడటం అనే దాన్ని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాడా శ్రావణ్ ఖండించాలి. నువ్వు ఉపసంహరించుకోవాలి. రోజుకు ఒక సమస్య మీరు క్రియేట్ చేస్తున్నారు, కావాలనే క్రియేట్ చేస్తున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ తెప్పించడం కోసం క్రియేట్ చేస్తున్నారు. ఈ తర్వాత వేరే విషయం, వైసీపీ ఎందుకు స్పందించాలి? వైసీపీలో ఏమన్నా రావణ్ ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీల అఫీషియల్ స్పోక్ పర్సనా లేకపోతే అధికార ప్రతినిధి? నెలవారీకి పెట్టుకున్న జీతం ఇచ్చినటువంటి కూలోడు ఇవాళ డబ్బులు ఇచ్చాడు, వాడు మాట్లాడిన తప్పని ప్రభుత్వం తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరిని పెట్టుకుంటారు ఆల్టర్నేటివ్. ఎందుకంటే ప్రశ్న రావణ్ ఒక్కడే వాళ్ళకి కావాల్సింది, ఇట్లాంటి వాళ్ళు చాలామంది రిక్రూట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళ కోసం ఇప్పుడు బయటకు వచ్చి అసలే వైసీపీ పార్టీ ఈరోజు హిందూ పార్టీ కాదు, హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డి అసలు హిందువే కాదు అనేటువంటి అభద్రతాభావంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వచ్చి జోసెఫ్ రావణ్ ఇలా ప్రవర్తించాడు అంటే ఇప్పుడు మనం సపోర్ట్ చేయాలా అనేటువంటి భయం వైసీపీకి ఉంటుంది. వైసీపీ టార్గెట్ ఏంది? కూలిచ్చాం, మాట్లాడావు, ఇక మేము జరిగితే మాకేం సంబంధం? పని అయిపోయిందయ్యా నీతో మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఇట్లాగా వాడుకొని వదిలేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే జాడా శ్రావణ్, మనకు దేవుడు నోరిచ్చింది మన ఇష్టాసారంగా మాట్లాడటానికి కాదు, తప్పు జరిగితే ప్రశ్నించడానికి. అలాగే దళితులకి, ఎస్సీ ఎస్టీలకు కొన్ని రాజ్యాంగంలో కొన్ని అధికారాలు కల్పించింది, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, వాళ్ళు అన్యాయంగా బలైనప్పుడు వాటిని కాపాడుకోవటానికి. అంతేగాని అందులో దూరినటువంటి మీరు ఆ ముసుగేసుకొని ప్రతివాడిని గిల్లి, ప్రతివాడిని అవమానపరుస్తా, ప్రతివాడిని రెచ్చగొడతా, మీరు మళ్ళీ వాళ్ళు తిరిగి మాట్లాడేసరికి మేము ఇలా మాకు రాజ్యాంగం ఇలా హక్కులు కల్పించిందని పదే హక్కుల గురించి క్వశ్చన్ చేస్తే ఆ హక్కులకి నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మీరు వీడియోలు చేయటం అనేది కుక్కతోక పట్టుకొని గోదావరిలో ఏదటం లాంటిది. అది ఎప్పుడు ఇరుక్కుపోయిద్దో, ఎప్పుడు మిమ్మల్ని సుడిగుండాలను నెట్టేసిద్దో ఎవరికి తెలియదు. ఇలా అధికారం రాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి మీరు ఇష్టాసారంగా మాట్లాడారు. ఇవాళ తీరా మనోడి మీద పోలీసులు ఆయన ఫోన్లో ఉన్నటువంటి విశ్లేషణని చూసిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా బయటపడే ప్రమాదం ఉంది. కాబట్టి నేను చాలాసార్లు చెప్తున్నా, దయచేసి మీరు ఇలాంటివన్నీ బంద్ చేసేయండి, మీరు దళితులకు అన్యాయం జరిగితే ప్రశ్నించండి. అంతేగాని మీరు రాజకీయ లబ్ధి పొందడం కోసం, మీరు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి దళిత ముసుగేసుకొని ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆయన పార్టీని రిస్క్లో పెట్టి మిమ్మల్ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు కూడా చెప్తున్నా, ఎస్పెషల్లీ నువ్వు కూడా నోరు కంట్రోల్లో లేకుండా మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా దాని తగ్గ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి అవసరాలన్నీ వాడుకొని వదిలేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అయినా కూడా మీరు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏదో పీకుతాడు, కాపాడుతాడు, ప్రొటెక్షన్ చేస్తాడు అని మీ ఇష్టాసారంగా మాకు కొన్ని హక్కులు ఉన్నాయని చెప్పి ఎగిరెగిరి పడితే ఇదిగో ఇలాంటి పరిణామాలే ఉంటాయి. ఇలాగే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది. సో ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ప్రాక్టికల్స్ వేరు, ఎవడో చెప్పి కల్పించి అభయం ఇచ్చితే మేము రెచ్చిపోతున్నాం అనుకొని ప్రాక్టికల్స్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీలో తేడా ఉంటుంది. అది తెలుసుకోగలిగితే ఈ అరకోటికి వాల్యూ ఉంటుంది. అంతేగాని నా ఇష్టాసారంగా మాట్లాడతా, నేను రెచ్చిపోయి మాట్లాడతా అంటే వైసీపీ రేపు నేను లోపలేసిన వైసీపీ బయటికి రాదు, వచ్చే మాట్లాడదు.